యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తుంది దేవస్థానం. ఇక ఈ ఉత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రికి వెళ్లి పట్టు వస్త్రాలు సమర్పించారు. అయితే ఈ సందర్భంగా వేద ఆశీర్వచనం సమయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను చిన్నపేటపై కూర్చోబెట్టారనే ఘటన విమర్శలకు దారితీసింది. ఇక దళిత నాయకుడు కాబట్టి ఆయన్ను కింద కూర్చోబెట్టారంటూ ప్రతిపక్షాలు రాద్ధాంతం చేశాయి. కాగా ఈ విషయంపై ఆలయ అధికారులు స్పందించారు. ఈ వివాదానికి సంబంధించి తాము ఎవరిని అవమానించలేదని, ఎవరికి ఎలాంటి లోటుపాట్లు జరగలేదని ఆలయ అధికారులు సైతం వివరణ ఇచ్చారు. అయినా రాజకీయ విమర్శలు కొనసాగాయి. ఇక ఈ విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టే ఉద్దేశంతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్వయంగా స్పందించారు. తాను ఎవరికీ తలవంచేవాడిని కాదని, తాను కావాలని చిన్న స్టూల్ మీద కూర్చున్నానని తేల్చి చెప్పారు. దైవ సన్నిధిలో రాజకీయాలకు తావులేదన్నారు ఆయన. ఇక ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా యాదగిరిగుట్ట దేవస్థానం అధికారులు చర్యలు చేపట్టారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కోసం వచ్చే వీఐపీలకు పీటలపై కూర్చోబెట్టి వేద ఆశీర్వచనం ఇవ్వడం ఆనవాయితీ. ఇక ప్రస్తుతం ఆలయంలో ఉన్న పీటలన్నింటినీ ఒకే సైజులో సమాంతరంగా లేకపోవడంతో సమస్యలకు దారితీస్తుంది. దీంతో వీఐపీలను ఆశీర్వదించే సమయంలో కూర్చోబెట్టేందుకు 10 కొత్త పీటలను అధికారులు కొనుగోలు చేశారు. ఇక ఈ పీటలన్నీ సమాంతరంగా ఒకే ఎత్తులో ఉండేలా చూసి మరీ కొనుగోలు చేయడం జరిగింది. కొత్తవి 10, పాతవి 4 పీటలతో కలిపి ఒకేసారి 14 మంది వీఐపీలకు వేద ఆశీర్వచనం చేసేలా దేవస్థానం అధికారులు చర్యలు చేపట్టారు.